శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా ఆనందము నుండి విజ్ఞానమునకు అనేటువంటి అంశములోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. పున్నయ్య శాస్త్రి గారు చెప్తూ ఉన్నారు, ఒకసారి మాస్టర్ గారి వెంట రామాలయమునకు వెడలితిని. అచట వారి ప్రసంగమును వింటిని. తదుపరి ఇంటికి వచ్చు దారిలో మాస్టర్ గారు నన్ను ఎలా ఉందో ఈ ప్రవచనము అని ప్రశ్నించిరి. నేను ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చి తిని, తమ ప్రవచనములోని అంశములను గూర్చి, మీరు వానిని వివరించిన తీరును గూర్చి, మీరు ప్రసాదించిన విజ్ఞానము యొక్క లోతును గూర్చి నేను ఏమని చెప్పగలను? ఒక్కటి మాత్రమే స్పష్టముగా చెప్పుచున్నాను, ఎంతో బాగున్నది. అది ఏదియో చెప్పరానంత హాయిగా ఉన్నది. గురుదేవులు నా మాటలకు చిన్నగా నవ్విరి. నా సమాధానమునకు వారు సంతృప్తులైన దాని చిహ్నమే ఆ నవ్వు అనుకొందును. తన ప్రవచనమును గూర్చి అవతలి వారి మెప్పు కోసము కాదు వారు నన్ను ప్రశ్నించినది. నా స్పందన తనకు తెలియకనూ కాదు, నా అనుభూతిని నా నోటితో చెప్పించుటకు. అది వారికి ఒక వినోదము, ముచ్చట, సరదా, క్రీడ. అంతేకాదు, తన ప్రవచన సందర్భమున మున్ముందుగా కలగవలసినది దివ్య ఆనందము. ఆ పైన వారు ప్రసాదించు విజ్ఞానము కానీ ఉపదేశములు కానీ మన తెలివితో అర్థము చేసుకొనే ప్రయత్నము యొక్క ప్రమేయము లేకయే మన బుద్ధులందు ముద్రితములగును. ఇవి బీజరూపమున నాటబడి క్రమముగా వృక్షములుగా మొలకెత్తి వికాసమందును. కొన్ని జన్మ పరంపరలలో ఈ వికాసము ఫలవంతమగును. మాస్టర్ గారి బోధన వైఖరి దివ్యము, చిత్రము. వారి బోధ ఆనందమయ కోశమగు ఆత్మ యొక్క స్థాయి నుండి విజ్ఞానమయ కోశమగు బుద్ధి స్థాయిలోనికి దిగివచ్చును. ఆ పైన శబ్దబ్రహ్మము వారిని వివరించి వాక్కులు వెలువడును. శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారు, శ్రీ అరవిందుల వారు ఈ విధానమునే అనుసరించిరని పూజ్యులు శ్రీ కొత్త రామకోటయ్య గారు సెలవిచ్చిరి. ఇదియే ఫ్రమ్ ఇంప్రెషన్ టు ఎక్స్ప్రెషన్ అను విధానము. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇక్కడ పున్నయ్య శాస్త్రి గారు చెప్పిన విషయం. మన బుద్ధులందటండి అవి ముద్రితములైతాయట. మనం ఎప్పుడైతే ఆనందిస్తామో ఆ ప్రవచనాన్ని విని మన తెలివితో అర్థం చేసుకున్న ప్రయత్నం యొక్క ప్రమేయం లేకయే మన బుద్ధులందు అవి ముద్రితములైతాయటండి. ఇవి బీజరూపమున నాటబడి క్రమక్రమముగా వృక్షములుగా మొలకెత్తి వికాసమందును అంటున్నారు. కావుననే అదే వరుసలో ముందుగా వారు మన ఆనందమయ కోశమును స్పృశించి ప్రజ్ఞలను అందు జాగృతము చేయుదురు, అనగా ఆత్మను తాకుదురు. అదండి పరమగురువులు ఆత్మను తాకుదురు అంటున్నారు. ఆత్మ అనగా నేను కదా, మన స్వస్వరూపము అనగా గురుదేవులే కదా, అనగా తానే మన అందలి తానుగా వర్తించుచు తానైన తనయందు మన బుద్ధులను మేల్కొల్పుటయే మాస్టరు గారి ప్రవచన వైఖరి. కనుక మనలో ఉన్నది ఆయనే, ఆయనలో ఉన్నది ఆయనే. కనుక ఏమంటున్నారు ఇక్కడ పున్నయ్య శాస్త్రి గారు? తానైన తనయందు మన బుద్ధులను మేల్కొల్పుట, అది మాస్టర్ గారి ప్రవచన వైఖరి అంటున్నారు. ప్రవచనాంశము ఏది అయినను జరుగునది అదియే. ఈ సారాంశమునందు నన్ను మేలుకొలుపుటకే శ్రీవారు పైన పేర్కొన్న విధముగా నన్ను ప్రశ్నించిరన్నమాట. ఈ ప్రశ్న మరలా నా జీవితమున వారెన్నడూనూ వేయలేదు. తన ఈ ప్రశ్న యొక్క పరమార్థము నాకు బోధపడుటయే వారి ఉద్దేశము కావునా. మరి ఈ ప్రశ్న నన్ను అడుగుటలేదు సుమా.
అని అంటూ ఈ అంశాన్ని పూర్తి చేశారండి. ఆ తర్వాతి అంశము భార్యకు శిక్షణ కావాలి. భార్యకు శిక్షణ కావాలి. పున్నయ్య శాస్త్రి గారు చెప్తూ ఉన్నారు, మాస్టర్ గారు ఒకరోజు ఉన్నట్లుండి తన నివాసముననే, ఏమోయ్ నీవు నీ భార్యా పిల్లలను కూడా తీసుకువచ్చి ఇతర ఒక చిన్న ఇంటిలో ఈ 2 నెలలు కాపురము పెట్టి ఉండవలసినది అనిరి. అనగా నాకు భోజనము పెట్టుట వారికి భారమై కాదు, ఇష్టము లేక కాదు. అప్పటికే కొందరు నిత్య అతిథులు ఉన్నారు. వారి ఉద్దేశం ఏమిటో బహుశా విశాఖలో వారి సాన్నిధ్యమును నాతో పాటు నా భార్య పిల్లలు కూడా అనుభవించి ఉండవలసినదని కాబోలు. మరియు విశాఖలో నన్ను కుటుంబ సమేతముగా నుంచి తన పర్యవేక్షణ సాన్నిధ్యములలో నాకు కుటుంబ నిర్వహణలో, గార్హస్థ్య ధర్మానుష్ఠానములో, సంతతిని పెంచుటలో తగు శిక్షణ వసకదలిచిరేమో. ఏమైనను నేను నా జీవితమున మహత్తరమగు సదవకాశమును కోల్పోయిన మాట వాస్తవము. మాస్టర్ గారు ఈ ప్రస్తావన మరలా ఎప్పుడునూ తెచ్చుట జరగలేదు. ఆ తర్వాతి కాలమునను వారి నివాసమున అనేక పర్యాయములు నేను నెలల కొలది ఉండుట తటస్థించినది. వారికి ఎప్పుడు ఇట్లనలేదు, నువ్వు నీ భార్యా పిల్లలను కూడా తెచ్చి ఇక్కడ ఉంటే బాగుండేది, చిన్న ఇల్లు తీసుకొని కాపురం ఉంటే బాగుండేది అని అన్నట్టండి. కనుక ఈయనకి గృహస్థాశ్రమంలో తగిన శిక్షణ ఇవ్వటానికి కాబోల్సు అని అంటున్నారు పున్నయ్య శాస్త్రి గారు. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు అట్లా అనలేదుట. నేను నెలల కొలది ఉండుట తటస్థించినది వారిక ఎప్పుడు ఇట్లా అనలేదు అంటున్నారు. ఆ తర్వాతి అంశము ప్రేయరు ఆరోగ్యము. ఒకసారి నాకు విశాఖ నీటి ప్రభావమో ఏమో కానీ కొన్ని రోజుల పాటు అరుగుదల లోపించినది. నేను ఒక రోజున శ్రీవారికి నా బాధను నివేదించి మందు అడిగి తిని వారు మాటలాడక మౌనం వహించిరి. నేను మరలా 2-3 రోజుల పాటు ఈ ప్రస్తావన తెచ్చి తిని చివరికి ఒక రోజున మాస్టర్ గారు నాతో గంభీర స్వరమున ఇట్లనిరి, నీకు మందియ్యకుండా తప్పించుకొందామని నేను చూస్తుంటే నీవు మందీయుడని మాటిమాటికి నా వెంబడి పడతావేం? ఈ మాట పలికిన పిదప నా బాధ తొలగిపోయినది. మాస్టర్ సివివి గారి ప్రేయరు స్వీకరించిన తదుపరి మందు కావలియునని అనిపించుట అప్పటి వరకు జరగలేదు. మాస్టర్ సివివి గారి యందు పరిపూర్ణ విశ్వాసముతో నీవు ప్రేయరు చేయుచుండుము చాలునని శ్రీవారి వ్యంగ్యోపదేశము. ఇది నాకు ఆనాడు వారు చెప్ప సంకల్పించినది. అరుగుదల లోపించిన రోజులలో నేను ఆహారమును తగ్గించి తిని ఆకలికి సరిపోను భుజించుటలేదు. మాస్టర్ గారు నా ఈ తీరును గమనించి ఇట్లు హెచ్చరించిరి, అరుగుదల తగ్గినది కదా అని ఆహారము మాని ఆకలిని చంపుచున్న ఎడల వేమన యోగి ఏమి చెప్పాడో తెలుసు కదా. కడుపు ఆహారము లేకుండా ఉండలేక క్రిందయున్న మలమును పైకి లాగుకొని గైకొనునని చెప్పెను. నీ కడుపు మలభక్షణము చేయసాగును. దానితో నేనిక సర్దుకొంటిని. శ్రీవారి దయతో జీర్ణశక్తి పెరిగి ఆరోగ్యము అదియే చక్కబడినది అని అంటూ ఉన్నారండి పున్నయ్య శాస్త్రి గారు. మానవ సేవయే మాధవ సేవ అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. పున్నయ్య శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు, ఇక ప్రధాన ఘట్టమున అడుగుపెట్టుచున్నాను. అంటే ఇంపార్టెంట్, చెప్పబోయేటువంటిది ఇంపార్టెంట్ విషయం అని తెలియజేస్తూ ఉన్నారండి. ఒకరోజు మాస్టర్ గారితో పాటు రైల్వే రామాలయమునకు వెళ్ళి తిని
సాయంకాల ప్రార్థనలో పాల్గొని వారి ప్రవచన మధువును గ్రోలి తిని అనంతరము నేను ఇంటికి తిరిగి వచ్చి తిని. శ్రీవారు తన ప్రవచనానంతరము కొందరు రోగార్తుల ఇండ్లకు వెళ్ళి వారిని పరికించి అనునయించి ఔషధ సేవ గావించి రాత్రి సుమారు 10 గంటలకు తమ నివాసమునకు తిరిగి వచ్చిరి. కొంత దూరము స్కూటర్ మీద ఎవరైనా భక్తులు వారిని తీసుకొని వెళ్ళేటివారు. ఒక్కొక్కసారి కొంత దూరము వారు నడుపవలసి వచ్చేటిది. కొంత దూరము సిటీ బస్సు మీద ప్రయాణము. అనుదినము వారికి ఈ పర్యటన మామూలే. ఆ రోజు వారింటికి తిరిగి వచ్చిన వెంటనే నన్ను పిలిచి సంభాషించిరి. సంభాషణ ఇట్లు సాగినది అని ఆ సంభాషణ మనకిస్తూ ఉన్నారండి. మాస్టర్ గారు పున్నయ్య శాస్త్రి గారిని పిలిచి అడుగుతున్నారు, పున్నయ్య, నీవు గమనిస్తున్నావు కదా, 15 రోజులుగా నేను ఈ వేళకి ఇంటికి వచ్చి ఒక గ్లాసెడు మజ్జిగ మాత్రము తీసుకొని వెంటనే మహారాణిపేటకు వెళ్ళి ఒక వృద్ధురాలైన రోగికి ఉపచరించి సేవించి తెల్లవారుజామున 5 గంటల ప్రాంతమున తిరిగి వచ్చుచున్నాను. పోనూరాను సుమారు 5 + 5 10 కిలోమీటర్లు. 15 రోజులుగా రాత్రి అంతయూ నిద్రలేదు, సరిగా ఆహారము కూడా లేదు. అయినను నడక సాగించుచున్నాను. మాస్టర్ గారు సుమారు సంవత్సరముగా అన్నము తినుట మానిరి. 2 పూటలందును పెద్ద గ్లాసుడు మజ్జిగ మాత్రము స్వీకరించుచున్నారు. అది ఏదియో దీక్ష కావచ్చును. ఇంటికి తిరిగి వచ్చిన వెంటనే కాలకృత్యములు తీర్చుకొని 6 గంటలకు ప్రేయర్ చేయుచున్నాను. నీవు కూడా ఇట్లు చేయగలవా? పున్నయ్య శాస్త్రి గారు అంటున్నారండి, వాస్తవమునకు నేను రాత్రి 10:30 గంటలకే నిద్రలోకెరిగి ఉదయము శ్రీవారి ప్రణవోచ్చారణము శ్రవణపేయముగను హృదయపేయముగను వినపడినంతనే ఉలికిపడి లేచి హడావుడిగా కాలకృత్యములలోనికి దిగిన రోజులు ఉన్నాయి. శ్రీవారు నిద్రాహారములు లేకున్నను తేజస్వంతులై నిత్యోత్సాహిగా ఉండేటివారు. మాస్టర్ ఇట్లా అడిగారు. అప్పుడు పున్నయ్య శాస్త్రి గారు సమాధానం చెప్తున్నారండి, తమరు దివ్యశక్తి సంపన్నులు కావున తమకు ఇది అంతయు సాధ్యమగుచున్నది. నేను సాధారణ మానవ మాత్రుడను, నాకెట్లు సాధ్యమగును అని అన్నట్ట. అనని పున్నయ్య శాస్త్రి గారు ఇంకా బ్రాకెట్లో మనకి వివరం ఇస్తున్నారండి. కర్మయోగనిష్ట నుండి తప్పించుకొనవలయునని సోమరితనపు సరదా అంతరంగమున ఏ మూలనో దాగి ఉన్నప్పుడు ఇట్టి సమాధానములు వెలువడును. ఇట్లాంటి సమాధానాలు వస్తాయిట మనకి. ఎప్పుడు వస్తాయి? కర్మయోగ నిష్ట నుండి తప్పించుకోవాలి అననేటువంటి ఆలోచన ఉన్నప్పుడు, సోమరితనపు సరదా అంతరంగమున ఏ మూలైనా ఉంటే అప్పుడు ఇట్లాంటి సమాధానాలు వస్తాయిట. ఏమన్నారు ఇంతకీ? ఆయన ఏం సమాధానం చెప్పారండి? అయ్యా, మీరంటే దివ్యశక్తి సంపన్నులు కాబట్టి మీకు ఇదంతా సాధ్యమవుతుంది, నాలాంటి మానవ మాత్రుడికి ఎట్లా సాధ్యమవుతుంది అని అన్నారట. అనని ఆయనే చెప్తున్నారు. సోమరితనపు సమాధానం ఇది అని ఆయనే అంటున్నారు. దానికి మాస్టర్ గారు సమాధానం చెప్పారండి. చాలా ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో చూడండి ఈ సందేశం. సునిశితమైన చూపుతో గంభీర స్వరమున మాస్టర్ గారు ఇట్లా పలికారు, నీకు ఇట్లు చెరించుట చేతగాదనుకొనుట పొరపాటు. నేను మాత్రమే నీవనుకొన్నట్లు దివ్యశక్తి సంపన్నుడను కాను. దివ్యత్వమనున్నది మానవత్వం కన్నా భిన్నము కాదు. మానవత్వము యొక్క పరిపూర్ణతయే దివ్యత్వము. నేనే కాదు, ప్రతి మానవుని యందు దివ్యత్వము దాగి ఉన్నది. తోటి జీవుల ఎడ కరుణ పెంచుకొని పరిపూర్ణ మానవుడైన వాడెవ్వడైనను దివ్యుడే. దివ్యశక్తి అనునది ఏ ఒక్కరి సొంతము కాదు, అది సర్వాంతర్యామి అయిన భగవంతునిది. ఎవడైతే
సృష్టిజీవులలో అంతర్యామిని దర్శించి ఇతరుల బాధలు తన వంటివే అని అనుభూతి నంది సేవించునో అతనిలోనికి దేవుని నుండి దివ్యశక్తి దిగివచ్చి అతని ద్వారమున పనిచేయును. నా వలనే నీవు కూడా కరుణగలవాడవై తోటివారికి సేవ చేయుటకు హృదయపూర్వకముగా సంసిద్ధుడవు అయినచో నీ ద్వారమునను దివ్యశక్తి తప్పక పనిచేయును. అహోరాత్రములు నీ ద్వారమునను సేవా కార్యక్రమము జరుగగలదు. నీకెట్టి అలసటయు లేక ఉత్సాహముతో చెరింపగలవు. ఇట్లా చెప్పారటండి మాస్టారు. పున్నయ్య శాస్త్రి గారు అంటున్నారు, వారి దివ్యోపదేశము అంతరాత్మయగు గీతాచార్యుడే శంఖారావముగా వినిపించిన తీరులో అనిపించినది. నాకు జ్ఞానోదయమైనది. వారి పలుకులలో నుండి శ్రీకృష్ణుని చెండ్రకోల పనిచేసినది. నాలో దాగిన బద్ధకపు జాడ్యమును పిశాచము బయటకు వెడలినది. నేను కూడా వారి వలనే ఎందుకు పనిచేయరాదు అని కార్యోత్సాహము దీపించినది. అంతియే కాదు, ముఖ్యముగా అహోరాత్రములు నిద్రాహారములు లేక శ్రీవారు చేయుచున్న సేవలోని వారి కరుణార్ద్రత నన్ను కదలించి వేసినది. 15 దినములుగా వారు సేవలందుకొనుచున్న స్త్రీ, 80 ఏండ్లు పైబడిన తల్లి ఏకులమో నిమిత్తము లేదు. ఊరక మందిచ్చుట కాదు, శ్రీవారు నిరుపేదలు నివసించు ప్రాంతమునకు నడచి వెళ్ళుచున్నారు. ఆమె శరీరమును తాకి తుడిచి కుమారుడుగా ఉపచరించుచున్నారు. ఇంతటి కరుణా సాగరుని యందు ఒక బుద్ధుడు, ఒక యేసుక్రీస్తు దర్శనమేయకుండునా? నాలో కలిగిన ఈ స్పందనను నేను మాటలలో వారితో వ్యక్తము చేయలేదు, కానీ వారు ఆశించిన సంసిద్ధత వారి దయ వలన నాయందు విచ్చుకొన్నది. తమకు గల కరుణను నాయందును నింపుడని లోలోన నేను శ్రీవారిని మ్రొక్కితిని. మాస్టర్ గారికి నా ప్రార్థన చేరి ఉండును కదా. ఇక వారు సంభాషణను ఆపిరి అని అంటూ ఉన్నారు పున్నయ్య శాస్త్రి గారు. ఇంకా చెప్తున్నారండి, ఇంతలో ఆదివారము వచ్చినది. ప్రతి ఆదివారము కూడా మాస్టర్ గారి ఇంటిలో తీర్థమే. సుమారు 200 పైగా రోగులు శ్రీవారి వద్ద వైద్యమునకై ఏతెంచడివారు. ఉదయము 7 గంటల నుండి సాయంకాలము 3-4 గంటల వరకు వైద్య సేవ సాగుచుండేది. రోగి యొక్క రోగ చరిత్రలు వ్రాయువారు. మాస్టర్ గారి ప్రక్కన కూర్చుండి చీట్లపై వారు నిర్దేశించిన మందులను వ్రాయువారు. మందులను పొట్లము కట్టి ఇచ్చువారు. తైర్ధికులను వరుసలలో నిలబెట్టువారు. ఇట్లు వివిధములుగా సోదర కార్యకర్తలు పనిచేయుచుందురు. నేను అప్పటి వరకు నా చదువు నెపమున ఆదివారపు వైద్య సేవలో ఏ పాత్రయు చేపట్టలేదు. ప్రస్తుతము జడత్వము విడువబడిన వాడనై నేను ఉదయమే మాస్టర్ గారి ప్రక్కన చేరితిని. వారు ఉదయము కాఫీ మాత్రమే సేవించి వైద్య సేవలో దిగిరి. శ్రీవారు దయతో తన కుర్చీ ప్రక్కనే నాకొక కుర్చీ ఏర్పాటు చేయించి నన్నందు ఆసీనులు చేసిరే కానీ ఎట్టి పనియు అప్పచెప్పలేదు. నేను ఏమి చేయవలెను? ఊరకుండుటకు మనసొప్పలేదు. శ్రీవారి వద్దకు వచ్చు రోగార్తులు తమ తమ బాధలు వారికి నివేదించుచుండగా నేనును శ్రద్ధగా వారిని వినుచుంటిని. వారి బాధలు నా ఎదలో స్పందన కలిగించినవి. ఆయా బాధలు నాకు కలిగినను వ్యధ అంతియే కదా. రోగార్తులలో ప్రతివాడు శ్రీవారితో మాట్లాడుచున్నప్పుడు నేను మౌనముగా లోపల మాస్టర్ సివివి గారిని స్మరించి ఆ రోగికి బాధ నివారణమును స్వస్థతను కూర్చుడని ప్రార్థించసాగితిని. ఈ విధముగా సాయంకాలము సుమారు 4 గంటల వరకు కొనసాగినది. నాకు కాలము తెలియలేదు. మధ్యలో సుమారు 11 గంటల సమయములో
ఉపాహార సేవనమునకు ఒక పావుగంట విరామము. నాకు అలసట కలగలేదు. ఆనందోత్సాహములు తొణికిసలాడినవి. నేనే కాదు, సేవించి వారిలోనూ సేవనందు వారిలోనూ ఇంతే. ఒకే వెలుగు ఎల్లరి యందునూ భాషించుచున్నది. ఆ వెలుగే మాస్టర్ గారు. కార్యక్రమానంతరము భోజనములు అమ్మగారు సమకూర్చిరి. భర్తగారితో పాటు మా ఎల్లరి భోజనములైన తర్వాత చివరలో అమ్మగారి భోజనము. అప్పటికి ఆమె వంతుకు ఏమి మిగిలిన అదియే. ఒక్కొక్కసారి చారు మజ్జిగయే. ఆమె ముఖము వాడలేదు. ఎప్పుడునూ ఉత్సాహవంతమే. సేవానిష్ట, సర్వసమత్వము ఆమె ఆభరణములు. భోజన సమయమున మాస్టర్ గారు ఎంతో చిద్విలాసముగా నవ్వుచూ ఇట్లనిరి. ఇవాళ పున్నయ్య, పూర్వజన్మలలో నీవు చేసిన పాపములెన్నియో క్షాళితములైనవి. దీనజన సేవకు అంత శక్తి ఉన్నదన్నమాట. జపధ్యానాదుల కన్నా సేవ శక్తిమంతము. అప్పటి నుండి ఆదివారం నాడు వైద్య సేవలో నేను హాయిగా పాల్గొనసాగితిని అని అంటూ ఉన్నారండి పున్నయ్య శాస్త్రి గారు. వైద్య సేవలో పాల్గొన్నంతసేపు ప్రార్థన సాగినది. ధ్యానయోగము అప్రయత్నముగా సిద్ధించినది. చిత్తవృత్తులను నిరోధింప పని లేదు. అవియే నిరోధమైనవి. వాస్తవమునకు పతంజలి మహర్షి చెప్పిన సూత్రము యోగశ్చిత్తవృత్తి నిరోధ అన్నదానికి అర్థము చాలామంది యోగమనగా చిత్తవృత్తులను నిరోధించుట అని చెప్పుదురు. చిత్తవృత్తులను నిరోధింపగల మొనగాళ్లమే మనమైతే అసలు మన చిత్తము బాహ్య పరిసరముల ఎడ ప్రతిచర్య నేల పొందును, చిత్తవృత్తులు ఎలా పుట్టును? మాస్టర్ గారు ఈ సూత్రమునకు నిర్వచనము ఇట్లు చెప్పిరి. యోగ చిత్తవృత్తి నిరోధ. దీనికి మాస్టర్ చెప్తున్నారండి సరైనటువంటి అర్థము. యోగమనగా చిత్తవృత్తులు నిరోధింపబడుట. ఇదియే యోగ శబ్దమునకు సరియగు నిర్వచనము. ఇదియే పతంజలి భావము. ఇదియే ఆచరణలో సాధ్యము కూడా. అనగా మన చిత్తము సర్వాంతర్యామియగు దేవుని యందు, అనగా బాహ్య పరిసరములకు దృశ్యములందును వాని చూచు ద్రష్టయగు తనయందును దృష్టి యందును గల అంతర్యామియందు సమర్పితమై, అంటే ఫైనల్గా అంటే ఏంటంటే అండి, చిత్తము సర్వాంతర్యామియగు దేవుని యందు సమర్పితమైన ఎడలా, అదండి భగవంతుడి యందు సమర్పితం అవ్వాలి చిత్తము. అప్పుడు చిత్తవృత్తులు అవియే నిరోధింపబడును. అవి ఆటోమేటిక్గా నిరోధింపబడతాయి. ఎప్పుడు ఈ చిత్తం అనేది భగవంతుడికి సమర్పితమైన ఎడల, అనగా మన బాధ్యత పరమపురుషుడగు దేవునికి సమర్పితమగుట. మన చిత్తవృత్తుల నిరోధమిక స్వామి బాధ్యత. దీనినే కృష్ణకర్ణామృతకారుడు ఒక గోపికను మురారి పాదార్చిత చిత్తవృత్తి అని స్తుతించెను. కావున పతంజలి సూచించిన సూత్రములోని నిరోధ శబ్దము కర్తరీక్రియ కాదు, అంటే యాక్టివ్ వాయిస్ కాదు. మరేమిటి? కర్మణీక్రియ అగునని శ్రీవారు వ్యాఖ్యానించిరి. ఇది విశిష్ట వ్యాఖ్య. దీనినే విషయా వినివర్తంతే పరందృష్ట అని వర్తతే అని గీతాచార్యుడు స్పష్టముగా చెప్పెను. గాంధీ మహాత్ముడు తన స్వీయ చరిత్రలో రాముని యందు చిత్తము అర్పితము కాగా కామము అదృశ్యమగునని తన ఆచరణపూర్వకముగా బోధించెను. గాంధీ మహాత్ముడు చెప్పారటండి, రాముడి యందు చిత్తము అర్పితమైనప్పుడు కామం అంటే కోరికలండి, కామము అదృశ్యమగునని తన ఆచరణపూర్వకముగా బోధించారు అని అంటున్నారు. దీనికి ఉదాహరణముగా
శ్రీమద్ రామాయణమునందలి ఒక ఘట్టము గుర్తుకు వచ్చుచున్నది. సుగ్రీవుడు మొదటిసారి వాలి చేతిలో ఓడిపోయిన పిదప రాముని వద్దకు వచ్చాను. వాలి మెడలో అతని తపస్సునకు మెచ్చి ఇంద్రుడొసగిన వజ్రమాల ఉన్నదనియు, దానివలన అతని జయించుట దుస్సాధ్యమని సుగ్రీవుడు తన భయమును వెలిబుచ్చెను. అంతట శ్రీరాముడు తన తమ్ముడగు లక్ష్మణుడి చేత సుగ్రీవుని మెడలో గజపుష్పమాలను వేయించెను. ఇక మరలా వాలిని రణమునకు ఆహ్వానింపమని ఆదేశించెను. తాను రక్షించదనని అభయము పట్టెను. అనగా తాను బాణప్రయోగముతో వాలిని వధించి సుగ్రీవుని రక్షించదనని భావము కాదు. 14 సంవత్సరములుగా లక్ష్మణుడు నడుచుచున్న సేవ వాలి తపస్సు కన్నా శక్తిమంతమనియు, కావున లక్ష్మణుడొసగిన గజపుష్పమాలలో తన అనుగ్రహము పనిచేయుననియు, ఇది వాలి మెడలోని మాలను అధఃకరించుననియు, గజపుష్పమాలను ధరించిన సుగ్రీవుని ద్వారమున తానే పనిచేసి వాలిని వధింతుననియు రాముని భావము. కనుక రాముని భావము, అయ్యా లక్ష్మణుడు సామాన్యుడా? వాలి తపస్సు చేశాడు, ఆయన మెడలో వజ్రమాల ఉంది అంటే మరి లక్ష్మణుడి తపస్సు సామాన్యమా? కనుక ఆయన చేతితో ఇచ్చిన గజపుష్పమాలను కనుక నువ్వు ధరిస్తే ఆ వాలి మెడలో ఉన్నటువంటి మాలను ఈ మాల అధఃకరిస్తుంది అని ఆయన భావం అండి, శ్రీరామచంద్రమూర్తి వారి భావం. కానీ సుగ్రీవుడు రామాజ్ఞతో లక్ష్మణుడు ప్రసాదించిన గజపుష్పమాల ద్వారమున పనిచేయు రామానుగ్రహమును కాక స్వబలముననే ధ్యానించెను. ఆయన సొంత బలాన్నే ధ్యానించాడు. అందుచేత మరలా రెండవ మాట కూడా వాలి చేతిలో ఓడిపోవచ్చు హతుడు కానుండెను. ఆ సందర్భమున అతనిని రక్షించుటకు తానే సూటిగా బాణప్రయోగము చేసి వాలిని వధించుట కన్నా రామునకు వేరుదారి లేకపోయెను. కనుక సుగ్రీవుడు ఆ ఉద్దేశంతో సుగ్రీవుడికి శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణుడి ద్వారా ఆ గజపుష్పమాలను వేయించాడు. కానీ సుగ్రీవుడి ఆలోచన ఎట్లా ఉంది? ఆయన రామానుగ్రహాన్ని ధ్యానించకుండా తన బలాన్ని ధ్యానించాడు, స్వబలాన్ని ధ్యానించాడు. అందుచేత మళ్ళా రెండవ మాట కూడా ఓడిపోయే సమయం ఆసన్నమవుతున్నప్పుడు శ్రీరామచంద్రమూర్తి ఇంకా ఆయన సూటిగా బాణం వేశాడు. ఈ ఘట్టమున తపస్సు కన్నా సేవ శక్తిమంతమనియు, రాజసిక తపస్సులకు ఇంద్రాది దేవతలిచ్చు బహుమానముల కన్నా పరమభక్తుడొసగిన మాలలో భగవద్ అనుగ్రహమే పనిచేయుననియు వాల్మీకి మనకు బోధించెను. రాముడున్న చోట కాముడుండబోడని చాలా సరళముగా సంత్ కబీర్ దాసు బోధించెను. రాముడున్న చోట కాముడు ఉండేటండి. కాముడంటే కోరికలు. అయితే భగవంతునకు ఈ సమర్పణము మనస వాచ కర్మణ జరుగవలెను. దీనికి 2 ముఖ్య సాధనములు కలవు. ఒకటి మహాపురుష సమాశ్రయము, అంటే మహాత్ముల సన్నిధిలో దేవుని గుణ కళాఘోష్ఠిలో చిత్తము తనకు తెలియకుండగానే సమర్పితమగునని ధ్రువుడు పలికెను. ధ్రువుడు చెప్పాటండి ఏమని? మహాత్ముల సన్నిధిలో భగవంతుని గుణాలను చెప్పుకోవటం, భగవంతుని కథలను చెప్పుకోవటం, దానిలో చిత్తము మనకి తెలియకుండానే సమర్పితమవుతుందట అని ధ్రువుడు చెప్పాటండి. ఇది ఒక పాయింట్ అని అనుకుంటే, రెండవ పాయింట్ జీవుల రూపంలోని అంతర్యామికి సేవ, ఇది ఏ భక్తితో కూడిన కర్మ. అప్పుడు ఇది కర్మయోగమగును అంటున్నారు శ్రీరామకృష్ణులు. జీవో శివ అని తన నిర్యాణమునకు ముందు సమాధి స్థితి నుండి ఉపదేశించెను. శారదామాతయు మనస్సుకు కట్టివేయుట సాధ్యము కాదు, సత్కర్మలతో దీనులను అర్చించుటలో మనస్సు అదియే ధ్యాన స్థితి నొందునని బోధించెను. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇవన్నీ కూడా ఆచరణప్రదమైనటువంటి విషయాలు చెప్తూ ఉన్నారు పున్నయ్య శాస్త్రి గారు.
కనుక జీవుల రూపంలో ఉన్నటువంటి అంతర్యామికి సేవ ఇదియే భక్తితో కూడిన కర్మయ్య. అప్పుడు ఇది కర్మయోగం అవుతుంది. రామకృష్ణ పరమహంస వారు జీవో శివ అని తన నిర్యాణానికి ముందు సమాధి స్థితి నుండి ఉపదేశించారు. శారదామాత గారు కూడా మనస్సుకు కట్టివేయుట సాధ్యం కాదయ్యా, మంచి పనులతో సత్కర్మలతో దీనులను అర్చించుటలో మనస్సు అదియే ధ్యాన స్థితి నొందునని బోధించెను అంటున్నారు. లోకమాన్య తిలక్ ఈ యొక్క అంశమును వక్కాణించుటకై ప్రత్యేకముగా కర్మయోగ శాస్త్రమును రచించెను. లోకమాన్య తిలక్ అండి, బాలగంగాధర్ తిలక్ గారు ఈ అంశాన్ని చెప్పటం కోసం కర్మయోగ శాస్త్రాన్ని రచించారటండి. స్వామి వివేకానందులు నిష్కామ కర్మయే అర్చనమని ఉద్ఘోషించెను. సాయిబాబా రమణ మహర్షులను తమ తమ నెలవులందు వంటామున్నగు పనులు చేసేటివారు. అరవింద యోగి కర్మయోగి అను పత్రికనే నడిపెను. మాస్టర్ గారు తానుగా జ్ఞాని రత్నము, వారి హృదయము కుసుమార్ధ్రము, పరాభక్తిమయము, వారి బాహ్య జీవితము కర్మయోగ నిష్ఠితము. ఈ మూటి సుందర సమన్వయముగా రాజయోగీశ్వరులు వారు. నాకు మహాపురుష సన్నిధి, అంతర్యామి సేవ రెండును సమకూడినవి. నాకే కాదు ఎందరికో ఇంతకన్నా భాగ్యమేమున్నది అని అంటూ పున్నయ్య శాస్త్రి గారు ఈ అంశాన్ని పూర్తి చేశారండి. మానవ సేవయే మాధవ సేవ. కనుక ఈరోజు మనము ఇక్కడితో పూర్తి చేసుకుందాము. రేపటి రోజు మనము మంచితనము గొప్పతనము అనేటువంటి అంశంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.